నమస్తే, నేను మీ బిఎన్ రెడ్డి. మన వచ్చరికి బిఎన్ రెడ్డి ప్లాంట్ నర్సరీ, అనుమర్లపూడి విలేజ్, నందివెలుగు రోడ్, గుంటూరు. ఈరోజు వచ్చరికి మనము మనం మొక్క నాటిన తర్వాత దానికి పాది అనేది ఎలా చేయాలనేది ఒక చిన్న చేస్తున్నాం. అంటే చాలా మందికి తెలుసు, తెలియదని కాదు, కొంతమంది చిన్న చిన్న మిస్టేక్ చేస్తున్నారు. అందువల్ల అలాంటి రైతులకి కొంచెం అవగాహన వస్తుందని చెప్పి ఇది చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నామంటే ప్లెయిన్ ల్యాండ్లో జస్ట్ 1.5 feet లోతు 1.5 feet ఎడల్పు తోటి హోల్డ్ తీస్తున్నాం. దాంట్లో మొక్క నాటుతున్నాం. మళ్ళీ యథావిధి కొంచెం ఏదో జస్ట్ లైట్గా పెట్టి ఈ విధంగా సాలి పెట్టి మట్టి పెట్టేస్తున్నాం. కొన్ని రోజుల తర్వాత ఏంటంటే అది ప్లెయిన్ అయిపోతాం. ఆ ప్లెయిన్ అయిపోవడం వల్ల ఏంటంటే మనం ఇచ్చిన వాటర్ హెవీగా ఒక 10 లీటర్లు 20 లీటర్లు ఇచ్చామనుకుని పక్కకి వెళ్ళిపోవటము, లేదంటే దానికి సరిపోవటం, అలా సమ్ ప్రాబ్లం ఉంటుంది. లేదా డైరెక్ట్ మొదలు దగ్గర ఉండటం వల్ల రూట్ రాట్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. ఆ విధంగా చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ నేను చూశాను రైతుల దగ్గర నుంచి. మేజర్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పాదిని చిన్న మొక్క కనుకైతే స్టార్టింగ్ నాటితే ఇది మొదలు ఉంటుంది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 feet లేదా 1.5 feet చుట్టూరు మట్టి వేసేసి సుమారు నేల నుంచి ఒక 1/2 feet హైట్ ఉండాలన్నమాట. వేసిన తర్వాత ఇక్కడ నీళ్ళు వచ్చేసి ఈ దూరంగా నిలబడేటట్టు చూసుకోవాలి. ఇలా చూసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనం ఎన్ని నీళ్ళు ఇచ్చినా, ఒకవేళ మేము ఇచ్చిన ఒక 30 లీటర్లు ఇచ్చినా, వర్షం బట్టి నీళ్ళు వచ్చి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నా కూడా మొదల దగ్గర నీళ్ళు వెళ్ళపోవడం ఇక్కడే ఉంటాయి. వేర్ల దగ్గర నుంచి వాటికి ఎంతవరకు అయితే వాటర్ కావాలో అంతవరకే తీసుకోగలుగుతాయి. ఎప్పుడైతే మొదల దగ్గర నుంచి నీళ్ళు వెళ్తాయో అక్కడ రూట్ రాట్ వచ్చి మొక్క దగ్గర కుళ్ళుడు రావటము, లేకపోతే బెరడు వచ్చేసి పగిలిపోవటము, అలాంటి డ్యామేజ్ వచ్చేసి మొక్కలు కొన్ని డ్యామేజ్ అవుతుంది. అది ఒక రైతు గమనించండి. ఇది మేము వచ్చేసి ప్రాక్టికల్ మీకు లైవ్లో చూపిస్తున్నాం. మేము చేసింది ఇలా ఉంది. 2 years ప్లాంట్ అనమాట. ఈ 2 years ప్లాంట్కి ఈ విధంగా బెడ్ చేసాం. వచ్చేసి లూజ్ అంటే జస్ట్ చేయడం వల్ల కొంచెం హైట్గా కనపడుతుంది. ఒక 2 days అయితే మీరు చూడండి మొత్తం అణిగిపోయింది. జస్ట్ మహా అయితే ఒక 1/2 feet హైట్లో ఉంటుంది. చుట్టూరు వచ్చరికి ఈ విధంగా మనం ఒక 20-30 లీటర్లు నించున్న వాటర్ ఉన్నా కూడా ఈ మొక్కకి ఎటువంటి డ్యామేజ్ కాదనమాట. ఎంత వర్షం పడ్డా లేకపోతే ఎన్ని నీళ్ళు ఒకవేళ మనం ఇచ్చినా ఇక్కడే ఉంటాయి. ఆల్రెడీ రూట్స్ వచ్చరికి ఇక్కడ దాకా వస్తుంటే ఇది కొమ్మలు వచ్చరికి మనం చూడండి. ఇప్పుడు కూడా రూట్స్ ఎలా చూడండి. ఇప్పుడు ఈ కొమ్మ ఉంది, ఆల్మోస్ట్ మనకి రూట్స్ అనేది ఇక్కడ దాకా వచ్చి ఉంటాయి. ఈ కోణాలు చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తాయి. ప్లస్ నీళ్ళు కూడా ఇక్కడ నీళ్ళు నిలబడి చెమ్మంతా మట్టి కాబట్టి లాగేస్తుంది. ఇక్కడ దాకా కూడా నీళ్ళు స్ప్రెడ్ అయిపోతుంది. మొక్క డ్యామేజ్ అవ్వదు. రైతులు గమనించేసి ఈ విధమైన పద్ధతిలో బెడ్లు లేదా ఆల్రెడీ నాటేటప్పుడు బెడ్ రైజ్ చేసినా నాటండి. లేదా మామూలుగా మనకు అది బెడ్ రైజ్ చేయడం పాసిబుల్ కనుక అవ్వకపోతే నాటిన తర్వాత ఈ విధంగా ఏదైనా చేసుకుంది మొక్కలు అయితే చాలా వరకు మనం మొక్కల్ని కాపాడుకోవచ్చు. ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటంటే మెకడమియాకి కొంచెం ఎండాకాలంలో ఈ విధంగా అవుతుంది, ఎల్లో వయసు వస్తుంది. మీకు ఏదైనా పాసిబుల్ అయ్యి మీకు ఆల్రెడీ తోటలు ఉండి ఆ తోటల్ని తీసేద్దాం అంటే ఆల్రెడీ దానికి వయసు అయిపోయిందో, లేకపోతే అది లాభాలు రావట్లేదు, ఏదో రీజన్ ఉంటుంది కదా, అలా తీసేద్దాం అనుకున్న మామిడి తోటలు లేదా బత్తాయి తోటలు, నిమ్మ తోటలు, అలాంటి తోటలు అంతర పంట కింద మెకడేమియా నాటుకొని 2-3 సంవత్సరాలు అవి తీసేస్తాం అనగా ఈలోపు 2-3 సంవత్సరాలు అవి పెరుగుతాయి. 3వ సంవత్సరం మన కాపు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మంచిగా ఇది హీలింగ్ వస్తాయని కూడా అవి తీసేసుకోవచ్చు. అప్పుడు మీకు టైం సేవ్ అవుతుంది. ప్లస్ మెకడేమియాకి కొన్ని రోజుల పాటు అంతకుముందు ఉన్న మొక్కలు మన సపోర్టింగ్గా ఉంటాయి. ఆ నీడ రావటం వల్ల మొక్కకి డ్యామేజ్ అంటే సన్ బర్న్ అనేది కాకుండా మంచిగా గ్రో అవుతుంది. 2-3 సంవత్సరాలు మనకి అలవాటు అయింది అనుకోండి క్లైమేట్కి, తర్వాత అసలు దీనికి ఎటువంటి ఇబ్బంది రాదు. అడవి మొక్క చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఇబ్బంది లేదు. ఇది చూడండి వచ్చరికి మనకి ఏప్రిల్ 24లో కూడా మొక్క మంచి హెల్దీగా పెరుగుతుంది. మనమే ఎక్కడ కూడా మన నాటిన మెకడేమియాలో దేనికి నేడవలేదు, ఏం చేయలేదు. జస్ట్ మేము ఇచ్చేది అంటే వాటరింగ్, సఫిషియెంట్గా వాటర్ ఇస్తున్నాము. థ్యాంక్ యూ.